ఇప్పుడు తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. నేతల మధ్య మాటల తూటాలు పేరుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సొంత పార్టీ నేతల వ్యాఖ్యలతోనే వైసీపీ అధినేత జగన్ చిక్కుల్లో పడుతున్నారు. ఇవాల్టి మన టాపిక్ కూడా అదే, జగన్ పుట్టి ముంచిన రోజా. ఎస్, వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి రోజా ఏదో అనుకుంటే మరేదో జరిగిపోతోంది. ప్రస్తుతం తిరుమల లడ్డు అంశం దేశవ్యాప్తంగా కాక పుట్టిస్తోంది. కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారం కావడంతో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి ఒక్కరూ రియాక్ట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే రోజా తన యూట్యూబ్ ఛానల్లో పోల్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో వచ్చిన ఫలితాలు అటు రోజాకు ఇటు జగన్ కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాయి. తిరుమల లడ్డూను కల్తీ చేసింది ఎవరని ఆమె ఓ క్వశ్చనైగా జగన్దే తప్పంటూ 74% మంది అభిప్రాయపడ్డారు. ఎవరి పాలనలో తిరుమల బాగుందని ఆమె మరో పోల్ పెట్టగా చంద్రబాబు పాలనలో బాగుందని 77% మందికి పైగా ఓటేశారు. ఈ ఫలితాలు రోజాతో పాటు అధినేత జగన్ కు కూడా పెద్ద షాకే ఇచ్చాయి. దీనిపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగడంతో రివర్స్ అటాక్ చేస్తోంది రోజా. తనకు ఎలాంటి అధికారిక యూట్యూబ్ ఛానల్ లేదని, తన పేరు మీద ఉన్న ఛానల్స్ అకౌంట్లు డిలీట్ చేయాలని హెచ్చరించారామె. లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటానంటూ మాట మార్చేశారు. ఇక అంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్ష పైన ఘాటు వ్యాఖ్యలు చేశారామె. చంద్రబాబు 100 రోజుల పాలనలో జరిగిన దారుణాలు, వైసీపీ నేతలపై దాడులు వంటి వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే వెంకటేశ్వర స్వామిని రాజకీయం చేస్తున్నారని రోజా ఆరోపించారు. తప్పు చేసిన వాళ్లే ప్రాయశ్చిత దీక్ష చేస్తారని, చంద్రబాబు తప్పులు తనకెక్కడ చుట్టుకుంటాయోనని పవన్ దీక్ష చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏం చేసినా పవన్ ను దేవుడు కూడా క్షమించడని, ఆయన చేస్తున్న 11 రోజుల దీక్ష పవన్ కే పనికొస్తుందని విమర్శించారు. అయితే రోజా చేసిన వ్యాఖ్యలకు ఇటు కూటమి నేతలతో పాటు పలువురు ఘాటుగా కౌంటర్లు ఇస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రోజా ఎప్పుడు చూసినా తిరుమలలోనే కనిపించేదని, అలాగే స్వామివారి దర్శన టికెట్ల వ్యవహారంలోనూ కమిషన్లు తీసుకున్నారని, అవినీతి అక్రమాలకు పాల్పడి కోట్ల రూపాయలు దండుకున్నారంటూ ఆరోపిస్తున్నారు. అలాగే తిరుమలలో వైసీపీ నేతలు చేయని దారుణాలు లేవని, కానీ వాటన్నింటికి మించి కోట్లాది మంది భక్తులు ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు తీసుకొచ్చి దేవుడికి నైవేద్యంగా పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో తప్పు చేసిన వారిని ఆ భగవంతుడు వదలడని, డబ్బు కోసం అమ్ముడుపోయి జగన్ పంపించిన పేపర్లో ఏదుంటే అది వాగేసిన రోజా చెప్పుతో కొట్టుకోవాలని మండిపడుతున్నారు. ఇక లడ్డూ ప్రసాదంలో రోజాకు 15% వాటాలున్నాయని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు మరికొంతమంది. అయితే రోజా ఇప్పుడే కాదు, గతంలోనూ చంద్రబాబు పైన, పవన్ కళ్యాణ్ పైన ఘాటు విమర్శలు చేసి కూటమి నేతలతో పాటు పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి కూడా గురయ్యారు. అయినా కానీ రోజా తీరులో మార్పు లేదని మండిపడుతున్నారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి రోజా ఓటమి పాలయ్యారు. వరుసగా 2 సార్లు వైసీపీ తరపున పోటీ చేసి గెలుపొందిన రోజా 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వంలో మంత్రిగాను పనిచేశారు. అయితే మొన్నటి ఎన్నికల్లో టీడీపీ కూటమి వేవ్ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగింది. దీంతో నగరి నుంచి హ్యాట్రిక్ కొట్టాలన్న రోజా ఆశలకు గండిపడింది. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ అధికార ప్రతినిధిగా రోజాను నియమిస్తూ వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో రోజా తీరు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. తిరుమల లడ్డూ అపవిత్రమైందని, అందుకు ప్రక్షాళన చేస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ 11 రోజుల పాటు చేస్తున్న ప్రాయశ్చిత దీక్షపై హాట్ కామెంట్స్ చేసి విమర్శల పాలయ్యారు రోజా. అలాగే సీఎం చంద్రబాబు పైన నోటికొచ్చినట్టు వాగి అడ్డంగా బుక్ అయ్యారు. ఇక లేటెస్ట్ గా తన యూట్యూబ్ ఛానల్లో పోల్ పెట్టి మరోసారి ఎదురు దెబ్బలు తిన్నారామె. తనతో పాటు తన అధినేత జగన్ ను అప్రతిష్ట పాలు చేశారు. ఇలా వరుసగా షాకుల మీద షాకులు తిన్నా గానీ రోజా మారదంటూ ఫైర్ అవుతున్నారు కూటమి నేతలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.